ఆయన నిద్రించెను. అందులో గాలి వాన సరస్సు మీదకి వచ్చి. ఆమేన్. అందరూ కలిసిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? అద్దరికి అవతలికి వెళ్దామని పోతున్నప్పుడు అప్పుడు దేవుడు నిద్రించాడు. యేసు ప్రభు ఆ యొక్క దోణిలో ఉన్నాడు, కానీ నిద్రించాడు. నిద్రించినప్పుడు ఏం జరిగిందని రాయబడింది. అందులో గాలి వాన సరస్సు మీదకి వచ్చి. నిద్రించిన ఆ క్షణమే గాలి వాన సరస్సు మీదకి వచ్చినప్పుడు దోణి నీళ్లతో నిండి ఉన్నందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. ఆమేన్. ఎట్లున్నారంట? అపాయకరమైన స్థితి. యేసు ప్రభుని కలిగి ఉన్నారు, అపాయాన్ని కూడా కలిగి ఉన్నారు. యేసు ప్రభుని కలిగి ఉన్నారు, అపాయాన్ని కూడా కలిగి ఉన్నారు. అయితే వాళ్ళు మరి ఆ అపాయాన్ని బట్టి యేసుని బట్టి ఉన్నారా, అపాయాన్ని బట్టి భయపడుతున్నారా? అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా మేము నశించిపోతున్నాము అని చెప్పి ఆయన లేపిరి. యేసును కలిగి ఉన్నామన్న నిబ్బరం కన్నా అపాయకరమైన స్థితిని బట్టి వాళ్ళు తొందరపడి అయ్యా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని అడిగినప్పుడు దేవుడు మీ విశ్వాసం ఎక్కడా అని అన్నాడు. అయితే దేవుడున్నా అపాయం ఉన్నా మనుషుల్లో లేనిది ఏంటో మీరు చెప్పగలుగుతారా? విశ్వాసం. ఈరోజు విశ్వాసం కనుగొనడానికి దేవుడు మన జీవితాలను ప్రశ్నిస్తున్నాడంటే ఆమేన్. విశ్వాస విషయంలో ఈరోజు క్రైస్తత్వమే ఉంది, కానీ లోకానుసారంగా కులంగా మతంగా క్రైస్తత్వం లేదు. ఎవరైతే విశ్వాసంలో ఉంటారో వాళ్ళే దేవుని యొక్క సన్నిధికి మరి చెందిన వారుగా జీవించడానికి అర్హులవుతారంటే యేసును కలిగి ఉన్న దోణిలో అపాయం వచ్చింది. కలిగి ఉన్న దోణిలోనే వారిని నశించిపోతున్నామని భయం వచ్చింది. కలిగి ఉండగానే వారిలో చింత మొదలైంది. అయితే మతాన్ని కలిగి కూడా మీరు ఇట్లానే బాధపడుతుండొచ్చు. మతాన్ని కలిగినప్పుడు ఏంటో మేము క్రిస్టియన్ అయినా బాధపడుతుండొచ్చు, దేవుని బిడ్డలైనా బాధపడుతుండొచ్చు, ఏ స్థితిలో ఉన్నా మీరు బాధపడుతుండొచ్చు. హల్లెలూయా. కానీ ఈరోజు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి అన్నది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు వారితో ఏమని ప్రస్తావిస్తున్నాడంటే అప్పుడు ఆయన మీ విశ్వాసము ఎక్కడ? నీళ్లు గాలిని గద్దింపగా ఈయనకు లోబడుతున్నామని వారు ఆశ్చర్యపడ్డారని రాయబడింది. మీ విశ్వాసం ఎక్కడ అన్నది ఈరోజు మనుషులు దేవుని కలిగి ఉన్నా కూడా కలిగేటివి కలుగుతున్నాయి, కానీ విశ్వాసాన్ని కనుగొన్నప్పుడు ఆ విశ్వాసం వారిలో లేకయే ఆమేన్ ఇవన్నీ వారిలో వస్తున్నాయంటే చాలామంది క్రైస్తవులు పిరికి వాళ్ళుగా ఉంటారు. క్రైస్తవులు భయాందోళనతో తొందరపడి ఏమేవో చేస్తుంటారు. క్రైస్తవులు దేవుడు కలిగి ఉన్నామని సువార్త చెప్తారు, చిన్న సమస్య రాగానే భ్రమసి లోపలికి వెళ్ళిపోతారు. ఎందుకు ఈ విధంగా అంటే హల్లెలూయా, యేసును కలిగి ఉన్న భయము, భీతి, తొందరపాటు అక్కడ కలిగిన సందర్భం ఏంటి? ఆ దోణిలో యేసు ప్రభు వాళ్ళతో ఉన్నాడు, యేసుతో ప్రయాణించారు. హల్లెలూయా. కానీ అపాయకరమైన పరిస్థితిలో దేవుడా మేము మునిగిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అని కేక వేశారు. ఈరోజు దేవుణ్ణి కలిగి ఉన్నా, విశ్వాసం కలిగి ఉన్నావన్నదే ప్రాముఖ్యం. అంటే హల్లెలూయా. మేమంతా క్రిస్టియన్ అన్న మాత్రాన కాదు, మేమంతా విశ్వాసులం అన్న మాత్రానే మీకు విలువ ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలనుకుంటున్నారు? అందుకే ఎప్పుడు మెసేజ్లో విశ్వాస బలోపేతంగా ఉండడానికి మనము ఈ యొక్క బూస్టప్ లాగా ఈ మాటల్ని మనం చెప్పుకుంటాం. అందుకే లూకా సువార్త 4:39లో ఆయన ఆమె చెంతన నిలవబడి జ్వరాన్ని గద్దింపగానే అది ఆమెను విడిచింది. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగెను. ఆమేన్. పేతురు అత్తగారు ఏమైందమ్మా? జ్వరంతో బాధపడుతుంది. అయితే దేవుడు గద్దింపగానే ఆమె జ్వరం వెళ్ళిపోయింది. ఆమె వెంటనే వాళ్ళకు ఉపచారం చేసింది. ఈరోజు
వాతావరణం గద్దించగానే, రోగాలు గద్దించగానే లోబడి స్వస్థతలు పొందుకొని, ఆదరణ పొందుకొని, కార్యాలు పొందుకొని, హల్లెలూయా, ఈ కార్యాలన్నిటికీ మరి దేవుడి యొక్క మరి అధికారం, ఆధిపత్యము ప్రతి ఒక్కదాని మీద ఉందని మనం తెలుసుకోవాలి. అందుకే వాళ్ళు యేసుని కలిగి ఉన్న భయం కలిగింది. అపాయమైన సమయంలో వాళ్ళలో ఏం కలిగింది? మేము మమ్మల్ని రక్షించు అన్నది చింత లేదా అన్నది దేవుని తొందర పెట్టారు. అయితే విశ్వాసం లేని వాళ్ళు ఆయనలో ఉంటున్న గొప్పతనాన్ని ఎరగని వారుగా అవిశ్వాసులుగా ఉంటున్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. పేతురు అతని జ్వరాన్ని గద్దింపగా అది ఆమెను విడిచాను. ఆమె వెంటనే ఏం చేసిందమ్మా? ఉపచారం చేసింది. గద్దింపగా అన్నది ఆయన గద్దింపుకు గాలి తుఫాను, ఆయన గద్దింపుకు మరి అక్కడ ఉంటున్న అలజడి మొత్తం ఆజ్ఞాపించాడు. ఆయన గద్దించగా జ్వరపీడితను ఆజ్ఞాపించాడు. దేవుడు గద్దింపుకు అన్నీ లోపడుతున్నాయి. అయితే ఈ గద్దింపు చూసి ఆశ్చర్యపడడానికి దేవుడు మనల్ని పిలవలేదు. తన అధికారంలో మనం విశ్వాస ప్రయోగంతో జీవించమని పిలిచాడు. హల్లెలూయా. ఏ విధంగా విశ్వాస ప్రయోగం చేయాలి? అందుకే దేవుడు మీలో విశ్వాసం ఎక్కడా అని అడగగా, హల్లెలూయా, వాళ్ళలో ఆ విశ్వాసం కొరతైన వారిగానే వీటిని మరి ప్రస్తావించారంటే మత్తయి సువార్త 15:28లో అందుకే యేసు నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక అని చెప్పాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. దేవుడికి అధికారం ఉందా లేదా అని పరీక్షించడానికి మనుషులు రకరకాలుగా, అంతే కదా. నేను కూడా ఒక భక్తి దాంట్లో ఒక చిన్న మినిస్ట్రీ ఇది. అయితే 4 రోజులు నా వల్ల అద్భుతాలు జరిగాయి. ఇంకా మా 4 రోజులు అనుకుంటారు ఈమె వల్ల జరుగుతాయా, జరగదా, మెత్తబడిపోయిందా, ఆత్మ ఉందా, శక్తి లేదా, అద్భుతాలు అవుతాయా, ఏ విధంగా అవుతాయి, ఇట్లా విమర్శ. అయితే అవుతాయి, అవి జరుగుతాయి అన్నది పదాక విశ్వాసం ద్వారానే మనం వాటిని నిలబెట్టుకొని వాటిని మన జీవితంలో సార్థకం చేసుకుంటాం. కానీ దేవుని కలిగేటివి కలుగుతున్నాయి. అయితే విశ్వాసం కలిగి ఉంటే వాటిని ఛేదిస్తారన్నది ఈరోజు ప్రాముఖ్యమైన అంశం. అంటే హల్లెలూయా. మరి యేసు ప్రభు కానా స్త్రీని అన్నాడు, ఏమన్నాడు? నీకోసము మేము నీకోసము పంపబడలేదని చెప్పాడు. అంతేకాదు మరి ఆ కుమార్తెను మరి ఏమని చెప్పాడు? బల్ల మీద పడినవి కుక్క పిల్లలు తినుట యుక్తమే కదా నా ఒప్పుకున్నది. ఈరోజు బల్ల మీదవి కుక్కలకేట యుక్తం కాదని దేవుడు అన్నాడు. కానీ వాళ్ళు తిని పడేయంగా అప్పుడు ఏం కనుగొన్నాడు దేవుడు? విశ్వాసాన్ని కనుగొన్నాడు. నీ విశ్వాసం. ఈరోజు యేసుని కలిగిన వారు విశ్వాసం లేని వారుగా ఉన్నారు. నువ్వు కాదుకూడదన్నా కూడా విశ్వాసము. హల్లెలూయా. ఆమెలో విశ్వాసం ఎట్లా కనుగొన్నాడు దేవుడు? నేను మీకోసం పంపబడలేదు అన్నాడు. అయితే బల్ల మీద కుక్కలకి అయితే యుక్తము కాదన్నాడు. అంటే మిమ్మల్ని అన్నది రిజెక్ట్ చేసేసాడు దేవుడు. కానీ బల్ల మీద నుంచి తిని పడేసిన కుక్కలు తినట యుక్తమే. దేవునిలో విశ్వాసం కలిగిన ఆమె తన కుమార్తెను స్వస్థత పొందుకున్నది. అందుకే విశ్వాసము గొప్పది అన్నది నీవు కోరినట్టే అవునుగాక అని చెప్పాను. ఆ గడియలో ఆ అమ్మాయి స్వస్థత పొందింది. కాబట్టి విశ్వాసం అన్నది కులానికి సంబంధమైనది కాదు. విశ్వాసం అన్నది మతపరమైనది కాదు. మరి విశ్వాసం అన్నది హల్లెలూయా దేవుని యందు విశ్వాసం ఉంచాలన్నది. రేనాల్డ్ బాంకే ఏం చెప్పాడంటే విశ్వాసం అనేది ఒక కరెన్సీ అంట. విశ్వాసం అనేది ఒక కరెన్సీ. ఒక డబ్బును మనం లావాదేవీలకు ఎట్లా ఉపయోగిస్తామో అట్లాగే విశ్వాసం అన్నది కూడా ఏ విధంగా అంటే దేవుడి నుంచి పెట్టుబడులకు ఉపయోగించుకోవాల్సిన కరెన్సీ. అంటే ఈ లావాదేవీలకు అంత ఉపయోగం అయ్యేదేంటి? విశ్వాసమే. లావాదేవీలు అని అంటే డబ్బుతో చేయాల్సిన పనులకి డబ్బు ఎంత ప్రాముఖ్యమై ఉంటుందో, కొన్ని వాటిని ఇన్వెస్ట్ చేయాలన్నా, కొన్ని కొనుక్కోవాలన్నా, షేర్ మార్కెట్లో ఇట్లాంటివన్నీ పెట్టాలన్నా ఏంటమ్మా డబ్బుకున్న ప్రయోజనం ఏంటో మీకు తెలుసు. అట్లా దైవికమైనవి లావాదేవీలు మనం జరగాలంటే
మనలో ఏముండాలని మీరు తెలుసుకుంటున్నారు? విశ్వాసమే. విశ్వాసం దగ్గర కరెన్సీ అని కూడా రాసుకోండి. ఎందుకంటే విశ్వాసం యొక్క లావాదేవీలు దైవికమైన విలువలు మీరు కార్యసాధకం అవుతాయంటే దేవుడు మనలో విశ్వాసాన్ని కనుగొనడానికి వచ్చాడు. ఆమేన్. విశ్వాసం లేకపోతే మనం దేవుని కనుగొనలేమన్నది మరి వాస్తవం అయి ఉన్నదంటే దేవుడి యొక్క అధికారం ఆధిపత్యము చూసినట్లయితే ఆకాశాన్ని వాతావరణాన్ని అన్నింటినీ గద్దించాడు దేవుడు. కానీ హల్లెలూయా మానవుల హృదయం అవిశ్వాసంతో ఉన్నప్పుడు అవి దేవుడి కార్యాన్ని సంతరించుకోలేకపోతున్నారు. అయితే వాతావరణం గద్దెంపుకో నిమ్మలమై అటెన్షన్ అయిపోయింది. మనుషులు అల్ప విశ్వాసంతో గావుకేకలో అటెన్షన్ అవ్వలేకపోతాయి. కేవలం వాళ్ళ అల్ప విశ్వాసమే. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు తల్లిదండ్రులు భయం ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి భయం వస్తుంది. నాన్న ఏం కాదులే అని ఇద్దరు చేసి కూర్చున్నా కూడా భయం వస్తూనే ఉంటుంది అనుకోండి. అప్పుడు ఏంట్రా మేము ఉన్నాం కదా పేరెంట్స్, అయినా ఎందుకు భయం వేస్తుందిరా, ఎందుకు భయం వేస్తుందిరా అని తల్లిదండ్రులు విసిగిపోతే గద్దిస్తారు పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళు అబ్బాయికి ఏమై ఉంటారు? పేరెంట్స్ అయి ఉంటారు. ఆ అబ్బాయి అప్పుడు మా పేరెంట్స్ మీద నమ్మకంతో భయాన్ని వదులుకోవాలి. కానీ భయమే కలిగి ఉన్నాడంటే మీ గద్దింపు ఆ అబ్బాయి మీదకి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం యొక్క మనము విలువని చేపట్టాలి అన్నది ఈరోజు యేసుప్రభుని కలిగి ఉన్న వచ్చే అపాయం వచ్చింది. కానీ మీ యొక్క విశ్వాసం ఎక్కడ అన్నప్పుడు ఆ విశ్వాసాన్ని కనపరచాలి అంటే దేవుడి కార్యాలు మతానికి యేసుప్రభుకి మరి ఆయన విలువల్లో ఉండాల్సిన వాటన్నిటిలో విశ్వాసానికి చెందుతున్నాయి కానీ ఇంకా వేటికి చెందలేదు. హల్లెలూయా. అందుకే నాకు కీర్తన 11:33లో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే వారు కీర్తన 68:6 దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఆమేన్. ఏకాంగులను ఏం చేస్తాడంట? సంసారులుగా చేయువాడు. ఆయనకు సమస్తం సాధ్యం. మరి ఆయనకంటే అసాధ్యమైనది ఏమీ లేదు. అయితే ఏకాంగులను సంసారులుగా చేయువాడు, బంధింపబడిన వారిని విడిపించి వారిని ఏం చేయవాడు? వర్ధిల్ల చేయవాడు. అయితే కింద మాట రాయబడింది విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. ఆమేన్. విశ్వాసఘాతకులు అంటే విశ్వాసం హెచ్చించలేని వారు ఎప్పుడు కూడా నిర్జల దేశాలలో జీవిస్తారు. నిర్జల దేశం అంటే ఎట్లుంటుంది తెలుసా? అన్నీ కలిగి ఉండి ఏముంటుంది? కార్యం పొందుకోలేని వారుగా ఉంటుంది. ఇదే ఒక ఫూలిష్ జీవితం. అందుకే కదా యేసుప్రభు పక్కనే ఉన్నాడు కానీ అపాయం ఉంది. ఓ దేవా మమ్మల్ని కాపాడు అని అడుగుతున్నాడు. విశ్వాసాన్ని హెచ్చించలేని వారు నిర్జలమైనది ఏంటి? శూన్యంగా బ్రతుకుతారు. వారు దేవుడి కార్యాలను డౌన్లోడ్ చేసుకోలేరు. కానీ నువ్వు కాదుకూడదన్న కూడా ఆవిడ తన బిడ్డకు స్వస్థత కలుగుతుందని నమ్మిన ఆ యొక్క మాటను బట్టే నీ విశ్వాసం జరుగును గాక అన్నాడు. చాలామంది ఈరోజు మరి యూట్యూబ్లో వాటిల్లో రకరకాల నూనెలు అవి ఇవి ఖర్చీపులు ఏవి అమ్మినా కూడా నీ విశ్వాసాన్ని బట్టి ఇవన్నీ మీలో కార్యాలు జరుగుతాయి. కానీ హల్లెలూయా. మరి ఎవరైనా కానీ నమ్మి విశ్వసించి మీరు తీసుకుంటే దేవుడి కార్యాలు మీ ద్వారా జరుగుతాయి. అయితే మీ నమ్మకం ఖర్చీపుల మీద ఉంటుందా? మీ నమ్మకం నూనెల మీద ఉంటుందా? మీ నమ్మకం తాకితే ఉంటుందా? మీ నమ్మకం భక్తుడి మీద ఉంటుందా అన్నది భక్తుడి మీద, నూనె మీద, మరి ఖర్చీప్ మీద, ఆయన ఇస్తున్న మరి ఏ వాటర్ మీద, వీటన్నిటి మీద, ఇంగ్రీడియంట్స్ మీద, మనిషి మీద కాదు, జీవం కలిగిన దేవుడి మీద నమ్మకంతో. సేవకుడి కూడా నమ్మకం అవసరం లేదు. దేవుని బట్టి నాకు ఇచ్చాడని నమ్మండి. హల్లెలూయా. అప్పుడు అది మనకు కార్యం జరుగుతుంది. అందుకే మత్తయి సువార్త 17:17లో ఒక మాట రాయబడింది. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా మీతో నేను ఎంతకాలం ముందును
ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను. వారిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. ఆమేన్. దేవుడి కార్యాలు మరి చేయలేక వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? నిర్జలమైన మరి మనుషుల్లాగా మిగిలిపోయారు. అందుకు దేవుడికి కోపం వచ్చి ఎంతకాలము నేను నీతో ఎంతకాలం నీతో ఉండును అన్నది సహింతును అని చెప్పేది. దేవుడు యందు వారు విశ్వాసం ఉంచలేదు. ఆమేన్. విశ్వాసము లేని తరము, విశ్వాసము లేని చెడ్డ తరము అని అంటే విశ్వాసం అనేది లేకుండా దేవుని కోరుకోవడంలో కదా చాలామంది విశ్వాసానికన్నా కళ్ళతో చూస్తే, చెవులతో వింటే, స్పర్శిస్తే, స్పృశిస్తే అది మేము నమ్ముతాము అని తోమా ఏం చేశాడు? గాయాలలో ఏలు పెట్టి, కానీ దేవుడు ఏమన్నాడంటే చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ చూడక నమ్మిన విశ్వాసము లేని తరంగా కాదు, విశ్వాసం కలిగిన వారంగా కానా స్త్రీలాగా మన విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడు సొంత దేశంలో హితుడు కాలేకపోయాడంట. ఎందుకమ్మా? అక్కడ నేను ఆ వచనం ఎక్కడ రాసుకున్నాను. దేవుడు సొంతదే. మత్తయి సువార్త 13:58. 13:58. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు అనేకము అని అంటే సామర్థ్యం ఎక్కడుంది? గద్దించడంలో జ్వరాన్ని గద్దించగలుగుతున్నాడు, రోగాలను గద్దించగలుగుతున్నాడు, వాతావరణానికి లోపడుతున్నాయి, అన్నీ లోపడుతున్నాయి. కానీ సొంత దేశంలో ఎందుకు ఇతడు కాలేకపోయాడు అని అంటే వారిలో ఉంటున్న అవిశ్వాసాన్ని బట్టి అక్కడ అనేక కార్యాలు చేయలేకపోతున్నాడు. విశ్వాసమే కరెన్సీ అన్నది దేవుడి కార్యాలు లావాదేవీగా పనిచేయడానికి, కార్యం అనుగ్రహించడానికి సొంత ప్రజలు ఎందుకు అవిశ్వాసంగా ఉన్నారంటే హల్లెలూయా, మనిషిని కలిగి ఉన్నాక విశ్వాసాన్ని హెచ్చించలేరు. అందుకే చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. నువ్వు దాని ఆచూకీ తెలియనప్పుడు, దాని విషయంలో ఏ ఆరా తెలియనప్పుడు కేవలం విశ్వాసం మాత్రమే దాని కొరకు నువ్వు హెచ్చించగలుగుతావు. కానీ నీకు ఏదైనా తెలిస్తే నువ్వు దాని మీద కనుదృష్టిని హెచ్చిస్తావు, కానీ విశ్వాసాన్ని హెచ్చించవు. కనుదృష్టి అంటే ఏంటి? ఏదైనా ఒకటి వస్తువు చూపించాను అనుకో, ఇది నీకు కొనిస్తానంటే ఆ వస్తువు గుర్తుపెట్టుకుంటాను. కానీ ఇక్కడ నేను ఒకటి కొనిచ్చాలి అని అనుకున్నాను అనుకో, అది ఇది అని అంటే అది చూడకుండా మీకు చెప్పాను అనుకో, అది అవునా ఏమోలే మమ్మీ కొనిస్తానింది కదా అన్నది ఆ వస్తువు కోసం మీకు ఎలాంటి ఊహ లేనప్పుడు కొనిస్తారు అన్న మాట మీదే మీకు అభిప్రాయం ఉంటుంది. అది చూపిస్తే చూపు మీద ఉన్న విశ్వాసము చూపు మీద ఉంటుంది, కానీ దేని మీద ఉండదు? విశ్వాసం మీద ఉండదు. కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి అనేక అద్భుత కార్యాలు చేయలేంది కేవలం వారి అవిశ్వాసమును బట్టే. దేవుడు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన సర్వశక్తిమంతుడు. అయితే ఈరోజు అసాధ్యము అన్నది మన హృదయాల్లో విశ్వాసం నెలకొల్పడమే అసాధ్యమై ఉన్నది. ఆమేన్. అందుకే హెబ్రీలో చాలా జీవితాలు సాక్ష్యాలు చూపిస్తూ 11:33 ఏమన్నాడంటే వారు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించారు, నీతి కార్యములు జరిగించి వాగ్దానములు పొందారు, సింహములను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిది, ఖడ్గదారును తప్పించుకొనిది, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులయ్యారు. ఆమేన్. అన్యుల సేనలను పారద్రోలారంట. అక్కడ ఎన్ని ఆయుధాల్లాగా ఉంటున్న బలమైన మాటలు కదా, అది విశ్వాస జాబితాతో చేయగలిగిన మాటలా? అవి విశ్వాసంతో చేయగలిగిన మాటలా? హల్లెలూయా. రాజ్యములనే జయించారంటే మాటలా? హల్లెలూయా. కానీ
ఈరోజు ఒక చిన్న కార్యాన్ని కూడా పొందుకోలేకపోతున్నామంటే చేయలేని దేవుడు తప్ప, లేదంటే మన విశ్వాసం తప్ప? మీరు చెప్పండి. మన విశ్వాసం. నమ్మితే కార్యాలు జరుగుతాయన్నది నీ పరిధిలో దేవుణ్ణి కలిగి ఉండి రోజు గావుకి ఎక్కలు పెట్టి ఏడుస్తున్నావేమో. నువ్వు నాకు చేయలేని వాడిగా ఉన్నావు, మేము మునిగిపోయే వాళ్ళంగా ఉన్నాము, మా బ్రతికింతేనా, మాకు రక్షించే వాళ్ళు లేరా, ఇంకే దేవుని మరి పూజించక నిన్నే పూజిస్తున్నాం కదా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏ విధంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. చింత లేదు అన్నది మీ చింత ప్రేయర్లో ఎక్కువ ఉంటుంది. మీ చింత ప్రేయర్లో ఎక్కువ ఉంటుంది. ఏం తక్కువ ఉంటుంది? దేవుడి మీద విశ్వాసం తక్కువ ఉంటుంది. పాస్టర్ గారు చెప్పారు, ఇండివిజువల్ ప్రేయర్లో చూస్తే ఎక్కువ వాళ్ళు చింతతో ఎక్కువ ప్రేయర్ని పొడిగించి మాట్లాడుతా ప్రార్థన చేయడంలో ఆ చింత ఎక్కువ కనిపిస్తుంటుందంట. చింత ఎక్కువ కనిపించేది చిరాకు వస్తుంది దేవుడి పైన కూడా. ఆమేన్. మీకేం కావాలో నాకు అయితే విశ్వాసం హెచ్చించి చిన్న ప్రార్థన చేయడం ఎట్లా నేర్చుకోవాలి అంటే విశ్వాసం ద్వారానే మనలోనే నమ్మకం కుదురుబాటు. అందుకే యోహాను సువార్త పత్రికల్లో ఉంటుంది, మీలోనే సాక్ష్యం కలిగి ఉన్నారని రాయబడింది. మీలోనే ఆ సాక్ష్యాన్ని మీరు కలిగి ఉన్నారంట. మనలోనే ఆ సాక్ష్యం కలిగి ఉన్నామన్నది మనల్ని భ్రమ పెడుతున్న చింతతో కాదు. హల్లెలూయా. విశ్వాసంలో ఉంటున్న నిశ్చింతతో మనం జీవిస్తాం. హల్లెలూయా. మనలోనే ఆ సాక్ష్యం కలిగి ఉంటున్నామంటే దేవుడి మీద నమ్మకంతో ప్రేయర్ చేస్తే చింతతో పొడిగించాము. దాన్ని ఎట్లా చేస్తాము? కుదించి విశ్వసించి నిశ్చలతగా మనసు నింపుకున్న వాళ్ళంగా ఉండగలుగుతాం. హల్లెలూయా. అందుకే దేవుడి యొక్క మాటలు, దేవుడి యొక్క జీవితాలలో వారు రాజ్యాలను మరి నీతి కార్యాలను జరిగించి వాగ్దానాలను పొందారు. అగ్నిని, వర్షాన్ని, భూమిని, అన్ని పరిస్థితుల్లో వాళ్ళు విజయాన్ని చేకూరారంటే ఈరోజు యేసును కలిగి ఉన్న వారికి కలిగిన చింత మీరు కలిగి ఉన్నారేమో. ఆమేన్. ఈరోజు ఆ చింతను కొట్టేద్దాం. ఆమేన్. యేసు ప్రభు ఇంకా కార్యాలు చేయాలనే ఈ యొక్క వాక్యం మీకు చెప్పాడు. ఏ వాక్యం చెప్పాడు? ఇక్కడ ఎవరు పదును అవ్వాలి? ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ప్రార్థన జరుగుతుంది అంతే కాదు. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన నేను వచ్చిన కొత్తలు ఇట్లా ముట్టుకుంటే పడిపోయేవాళ్ళు. చాలామందికి నా విషయం చెప్పేశారు. ఆ యొక్క చూస్తేనే చెప్పేస్తుంది, ఆ యొక్క ముట్టుకుంటేనే కార్యాలు అవుతాయి, ఆ యొక్క వండర్ఫుల్ పనులు జరుగుతున్నాయి అని అందరికీ చెప్పేసేసి ఫోన్ నెంబర్లు అవి ఇవి ఇచ్చేసేసి ఎంతమందినో, ఎందుకంటే నా ద్వారా అందరికీ పబ్లిసిటీ ఇచ్చేసేసారు. ఆమేన్. క్రమంగా నా పరిచయం పెరిగిపోయింది. తర్వాత ఏం జరిగిపోయింది? అన్నీ చూసినాంలే అని అన్నట్టుగా ఉండి ఆ అద్భుతాలకు కార్యాలు అవిశ్వాసతకు చోటు చేసుకొని ఇంకా అద్భుతాలు జరగడం మానేసి. ఆమేన్. పోయిన వారంలో దేవుడు రెండు సాటర్డే రోజు మళ్ళీ నా ఆత్మ నేను నీకు ఇచ్చానని చెప్పాడు. ఆ రోజు నాతో మాట్లాడాడు. నేను ఆ రోజు పొద్దున మానసికాన్ని సిద్ధపరచుకున్నాను. ఒకప్పుడు ఈ ఊర్లో 200 ఆత్మ కలిగినప్పుడు అద్భుతాలు జరిగారు. కానీ ఈరోజు ఆ ఆత్మ ఉంది అన్న, అలాంటి శక్తి నాలో ఉందన్న, నన్ను కేవలము లీనా సిస్టర్ లాగే చూస్తున్నారు. ఆ మిరాకిల్ పవర్తో నన్ను చూడట్లేదు. నేను కొంచెం ఘర్షణకు లోనైనప్పుడు సహోదరి మరి నాతో దేవుడు ఒక కళ చూపించాడంట. ఇక్కడున్న సంఘంలో ఈ 10 మంది ఆత్మలతో కాదు, ఒక్కసారి ట్రైన్ ఎక్కువ అంటే స్టేషన్లలో పడిపోతున్నారంట జనాలు. అంతటి ఆత్మశక్తి స్టేషన్లో పడిపోతున్నా. నేను ఇట్లా వశమైపోతున్న ఆత్మ పోతుంది ఆ రోజు ప్రార్థనలో. అయితే అందరు క్యాజువల్గానే కూర్చున్నారు, నన్ను ఎవరు గమనించట్లేదు. అయ్యో నా ఆత్మ వెళ్ళిపోతుంది, ఇట్లా స్ప్రెడ్ అవుతున్నట్టు వెళ్ళిపోతుంది నేను అనుకుంటున్నాను. అయితే నాకు కరెక్ట్గా నేను అనుకుంటున్నాను, నన్ను ఎవరు గుర్తిస్తలేరు. నాకు ఎంత ఆత్మ తీక్షణ పోతుంది ఆ రోజు. మరి కుటుంబాలతో సహా ఒక 11 మంది దాకా వచ్చింటారు శనివారం ప్రార్థనకి. అప్పుడు ఆ ఆత్మను గుర్తించే వాళ్ళు లేరే నాలో చింత కలుగుతుంది.
అప్పుడు సహోదరు ప్రార్థన అయిపోయినాక, అమ్మ ఈరోజు నీకు ఆత్మ కోసమే నాకు కల వచ్చింది. నేను అన్నా, నా ఆత్మ చూడు ఎంత వస్తుంది ఈరోజు అని చెప్పాను. అంటే నాకు ఆల్రెడీ చూపించాడమ్మా కళ్ళ. రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కుతుంటేనే జనాలు పడిపోతున్నారు. ఈరోజు ఈ ఆత్మ విషయమై విశ్వాసం హెచ్చించని వారి దగ్గర దేవుడు ఏమీ చెయ్యలేడు. అయితే యేసును కలిగి ఉన్నామన్నది యాదృచ్ఛికంలాగా అయిపోవడం కాదు, విశ్వాసంలో ఆ దేవుని కలిగి ఉండడంలోనే మీరు కార్యం జరిగించుకునే వాళ్ళుగా ఉంటారు కదా. తినక గారెలు చేదు. అయితే ఎప్పటికీ దేవుడి కార్యం మనలో రగులుతూ ఉండాలంటే ఆత్మను ఆర్పుకోకుండా ఆయన ఎందుకు విశ్వాసం ఉజ్జీవత ఎప్పుడు దినదినము నూతనం అవ్వాలి. హల్లెలూయా. ఎప్పుడు మనము ఆయన ఎందుకు రగులుకుంటున్నట్టుగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ కార్యాలకు మనం చోటిచ్చు వారంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క బంగ్లా శుక్రవారాలు అద్భుత కార్యాలు చేయనుద్దేశించిన దేవుడి ఆత్మ ఈరోజు రెండోసారి మళ్ళీ ఘోషిస్తుందంటే ఆయన ఇంకా కార్యాలు చేయనుద్దేశించారు. ఎంతమంది విశ్వసిస్తారు? హల్లెలూయా. అందుకే మొదటి యోహాను 5:12 ఏమని రాయబడిందంటే, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. అంగీకరించువాడు ఆ విశ్వాసం నీకు ఉందా? మరి హల్లెలూయా. కలిగి ఉన్నామని ఎప్పుడు అరుస్తూ ఉంటామా? చింత లేదా ప్రభువా, ఓడలో మంచి పడుకున్నావు, మా మీదికి ఏమొస్తున్నాయి, తుఫానులు వస్తున్నాయి, మమ్మల్ని కాపాడుకోవా. అయితే దేవుడు మీ విశ్వాసం ఎక్కడ? మీ విశ్వాసము ఎక్కడ? నన్ను కలిగి ఉన్నారు, విశ్వాసం మిస్ అయిపోతున్నారు. ఈరోజు ఆ విశ్వాసం మిస్ అయిపోతే హల్లెలూయా కదా. ఇంటికి వస్తారు, కీస్ మర్చిపోతారు. అప్పుడు ఇంటికి వచ్చేది గొప్పనా? కీస్ మర్చిపోయేది పెద్ద ప్రాబ్లమా? కీస్ మర్చిపోయేది అదే కీ. గాడ్ కరెన్సీ మీ దగ్గర లేదు. అదే విశ్వాసం మీలో ఉండాలి. ఈరోజు ఈయన కార్యాలు మీలో జరగాలన్నా, ఈ దేవుడు మీలో సజీవంగా ఉండాలన్నా ఆ విశ్వాస జాబితా మీరు కలిగి ఉంటేనే. హల్లెలూయా. అందుకే అంగీకరించిన వాడే జీవం కలిగిన వాడు. అంగీకరించిన వాడు చచ్చినోడితో సమానము. అంటే జీవము లేని వాడు. అనిలుకి అవన్నీ అర్థం కాదు. మరి వాళ్ళు యేసు ప్రభువుకి అడగలేరు. కానీ మీరు చూసిన వారు జీవం కలిగిన వారిగా విశ్వాస జీవితంలో ఉండాల్సిన వారై ఉంటున్నారు. ఈ మాటలు నాకు చాలా సంతోషం అవుతుంది. దేవుడి యందు మనసు రగిలించబడుతున్నప్పుడు దేవుడు చేయను ఉద్దేశించినవి ఇంకా మన పక్షాన ఉన్నవి. కొన్నిసార్లు కొన్ని సందర్భాలే మరి కొన్ని ప్రాజెక్టులకి, కొన్ని మరి పనులకి విలువ ఉంటాయి. ఆ తర్వాత వాటికన్నా గొప్ప ఇచ్చినప్పుడు అయిపోతుంటాయి. కానీ యేసు ప్రభు నామం ఆ విధంగా పోయే నామం కాదు. కొన్ని తరముల చరిత్రయందు లిఖితం కావచ్చును. కొన్ని తరముల చరిత్రయందు ఇది అంతకంతకు విశ్వాసము దేవుడి కార్యం అందులో బయలుపరుస్తూనే ఉంటాడు. ఇక్కడికి కాదు, అది ఎప్పటికీ ఆ విశ్వాసంలో దేవుడి కార్యం బయలుపరుస్తూ అంతకంతకు నీతిగా మార్చడానికి దేవుడు మహోన్నతుడుగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తం సాధ్యం అన్నది ముగిసిపోలేదు. ఇంకా మనము చేయాల్సిన కార్యాలు ఉంటున్నాయి. హల్లెలూయా. అందుకే దేవుడు యోహాను 3:14 దేవుడు ఏమంటున్నాడంటే, అరణ్యంలో మోషేని సర్పమును ఎలాగో ఎత్తునో, ఏ విధంగా ఎత్తాడో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఆమేన్. దేవుడు మరి అందరూ రక్షించబడడానికి ఆ నిత్య జీవము జీవోత్సవాలుగా ఉండకుండా నిత్య జీవం అని అంటే నిత్యము అనేది ఇంతకుముందు పాడేది. ఏం పాట పాడారు? నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా. ఎందుకంటే మనకు ప్రేమ దాహం ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు నిలిచేది అని కోరుకుంటున్నాం.
ఆ కోరికలోని విశ్వాసంతో మనలో నిలిచే విశ్వాసంలా నిత్యం అన్నమాట పెట్టుకోవాలి. ఆమేన్. ఎందుకంటే ఆయన సన్నిధి, ఆయన యొక్క కార్యాలు, ఆయన విలువలు మన జీవితంలో జరగటానికి మోషే సర్పం ఎట్లా ఎత్తబడ్డాడో ఆయన కూడా అట్లాగా ఎత్తబడి మనం ఆ నిత్య జీవాన్ని కలిగి ఉండడానికి ఆయన పైకెత్తి పెట్టాడంటే, ఇప్పుడు అన్ని చోట్ల సిలువ అనే స్టాచ్యూ ఇట్లా ఉంటుంది కదా, చూసినప్పుడు ఇట్లా అంటాం మనం. ఎందుకంటాం? అది భక్తి భావంతో అంటాం. కానీ ఆయన ఆ నిత్య జీవం కొరకు తన సిలువను ఈరోజు కూడా రక్షణార్థంగా నిలబెట్టాడు అని అన్నది. హల్లెలూయా. ఈరోజు మనం సజీవమై జీవించడానికి, కార్యాలు పొందుకోవడానికి, ఆయన మరి పొందిన అథారిటీ, ఆయన యొక్క జీవితంలో ఆయన పొందుకున్న గాయాల ద్వారా మనకు అధికారాలు, విలువలు, ఆధిపత్యం ఇవ్వడానికి ఎత్తబడ్డాడు. ఇది అంతం లేకుండా దేవుడు మనలో జరిగిస్తున్నాడంటే, ఈరోజు అతిథి కుమారునిగా పుట్టిన వాడు యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ఆ జీవం మనకు ఎవరికి కావాలి అని అడుగుతుంటే, పరిశుద్ధాత్మని యందు ఉండాల్సిన విశ్వాసమే మనందరికీ ఈ యొక్క కార్యాచరణకి మరి మొట్టమొదటి పునరుత్థాన యొక్క జీవం మనలో జీవింపజేయడానికి ఉంటుంది. హల్లెలూయా. అందుకే అక్కడే 36వ వచనంలో విధేయుడు కానివాడు జీవము 36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండెను. ఆమేన్. ఎత్తబడి ఉన్న ఆ దేవుడి ద్వారా మనకు నిత్య జీవము, ఆయన ద్వారా మనకు స్వస్థత, ఆయన ద్వారా మనకు విడుదల అంటే హల్లెలూయా. విధేయుడై ఆయన కార్యాల కొరకు విశ్వాసం ఇచ్చించాల్సిన మనము ఆమేన్. చింత లేదా మా సమస్యలు మేము ఏ విధంగా ఉన్నామని ఆమేన్ ఈ విధంగా మాట్లాడితే అక్కడ ఏమన్నాడు? విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాడి మీద నిలిచి ఉండెను. అంటే కార్యాలకు విధేయత ఏంటి? విశ్వాసం హెచ్చించడం. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియ అంటే ఏంటి? మీరు విశ్వాసం హెచ్చించడమే ఒక పెద్ద క్రియ. అది మనలో నుంచి పుట్టాల్సిన క్రియ. అయితే ఈ లోకంలో విశ్వాసము లేకుండా మరి ఏ దేవుని కనుగొనలేడన్నది దేవుడు చెప్పాడంటే, దేవుడు అన్న మాటకే విశ్వాసం మొదటి యొక్క పాత్ర ఉందంటే, ఈరోజు విశ్వాసం అందరూ తగ్గిపోయి నీళ్ళు చల్లారినట్టుగా అందరి విశ్వాసం చల్లారబడి మరి ఆయన సన్నిధికి వస్తే ఆయన సన్నిధానంలో రక్షించు అని కేకలు వేస్తున్న వాళ్ళంగా ఉంటాము. కేవలం మతపరమైన క్రిస్టియన్గా ఉంటాము, కానీ అందులో జీవాన్ని, అందులో కార్యాన్ని పొందుకోలేని వారంగా ఉంటాం. హల్లెలూయా. కానీ ఈరోజు పొందుకోవాలంటే ఎత్తబడిన యేసు ప్రభు ద్వారా మనం నిత్య సంకల్పంలో ఉండాలి అన్నది మనమందరం విశ్వాసం హెచ్చించాలి. ఎంతమంది విశ్వాసం హెచ్చిస్తారు? ఎంతమంది ఈ విశ్వాసాన్ని కోరుకుంటున్నారు? కాబట్టి నాకు అనిపిస్తుంది, ఒక మనిషి ఒక ప్రాంతంలోనే ఉండకూడదు, అన్ని ప్రాంతాలలో తిరుగుతూ ఉంటేనే అప్పుడు ఏమవుతుంది? మనిషి విలువ. కొంతమంది అంటారు, నేను చచ్చిపోయినాక నా విలువ నీకు తెలుస్తుందిలే అంటారు, వెళ్ళిపోయినాక తెలుస్తుందిలే అంటారు. అయితే వెళ్ళిపోయినాక, చచ్చిపోయినాక అన్నది మనుషులతో సంబంధాలలో మాట్లాడుకున్నప్పుడు భయం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ విలువ మనం తెలుసుకోలేము, వారిని మనం విశ్వసించలేము, వారిని మనం నిర్లక్ష్యపరుచుంటాం. కానీ ఇది శరీర సంబంధ బాంధవ్యాల్లోనే. కానీ ఈరోజు దేవుడితో, దేవుడి యొక్క సన్నిధి కార్యాలతో మనము డీల్ అవ్వాలి అంటే ఆ విశ్వాసం కంపల్సరిగా మనం చూపించి ఆయన మహిమార్థమైన జీవితానికి మనం రాబట్టబడాలి. లేని ఎడల ఉగ్రత, అవిధేయత వల్ల ఉగ్రత. ఈరోజు విశ్వాసానికి ఎంత పాత్ర ఉందంటే అసలు ఆ విశ్వాసము అంతకంతకు నీతిగా దేవుడి కార్యాలు ఇప్పుడు బయలుపరచబడ్డానికి రెండవసారి ఆత్మనిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది నమ్ముతారు? రెండవసారి ఆ ఆత్మనిచ్చారు. ఇప్పటికీ కేవలము ఎవరు వ్యక్తిగత జీవితం నిలబడడానికి ఇక్కడ ఆపుగా ఉన్నారు, కానీ ఇప్పుడు ఇచ్చే ఆత్మ
అనేకులకు రక్షణార్థంగా. ఎంతమంది ఈ మాటను నమ్ముతారు? ఈ విశ్వాసం కోసం చెప్పినప్పుడే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, రెండవసారి నేను ద్వారం తెరుస్తున్నాను. తొలకరి వర్షం వచ్చింది, కడవరి వర్షం నేను పంపిస్తున్నాను.